రెండోసారి 1,00,000 చేస్తే 27,000 కోట్లు 2 సార్లు కలిపి రుణం మాఫీ అయింది. అంటే ఈ 2 కలిపితేనే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చిండు రైతులకు కేసీఆర్. ఉచిత కరెంటు 24 గంటలు దేశంలో ఎక్కడ లేదు. ఒక్క ఉచిత కరెంటుకే 50,000 కోట్లు 10 ఏళ్ళకి కలిపితే సంవత్సరానికి 5,000 కోట్లు యావరేజ్ చేసుకుంటే 50,000 కోట్లు. అట్లాగే ప్రాజెక్టులు కడుతందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతందుకు 90% పూర్తి చేసినాం మనం. 10% కాలువలు దవ్వే పని మాత్రం మిగిలినది. పంపులు పెట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఆ నీళ్లు తెచ్చుకున్నందుకు కాలువలు కావాలి. అంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం 90% పని అయిపోయింది. దానికి దగ్గర 30,000 కోట్లు మన ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే ఈ తీరుగా కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 30,000 కోట్లు. అంటే ప్రభుత్వ ఆదాయము సంవత్సరం వచ్చే బడ్జెట్ను పెంచుకుంటా, సంపద పెంచుకుంటా, పేదవాళ్ళకి ఇచ్చుకుంటా, ఇంకొన్ని పైసలు బాకీ తెచ్చి వాటితోని గిన్ని పనులు చేసిండు కేసీఆర్. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. నేను అడుగుతున్నా, ఒకసారి యాద్ చేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ షాద్ నగర్ లో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారు? 83. మనం ఎన్ని గెలిచినాం? 65 మనం, 83 వాడు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. జనరల్గా ఎప్పుడైనా ఏముంటుందంటే గ్రామ పంచాయతీ అనగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు అనుకుంటారు. ఎందుకంటే ఇంకో 2-3 ఏళ్ళు ఉంది కదా, ఏం తొందర ఉంది అనుకుంటారు. కాంగ్రెస్లో 72, 72 వాళ్ళు, 65 మనం. అంటే దగ్గర సమానం ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మరి ఏమైంది 2 ఏళ్లలోనే ఎందుకు ప్రజలకు విరక్తి వచ్చింది? ఎందుకు 2 ఏళ్లలోనే ఈ ఫలితాలు కనబడుతున్నాయి? ఇంకో 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఉండంగా కూడా ప్రజలకు ఎందుకు కోపం వచ్చిందంటే ఒకటే కారణం. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలు ఎట్లుండే, ఇవాళ ఎట్లయినాయి. ఒకప్పుడు గౌరెటెంకన్న గారు పాట రాసిండు. గౌరెటెంకన్న అనుకుంటా పాట, పల్లె కన్నీరు పెడుతుంది. ఎవరు రాసిండు? ఆయన కదా, వెంకన్ననే పాట రాసిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకన్న పాట రాసిండు. పల్లె కన్నీరే పెడుతుందో మా కనిపించని కుట్రలా అని చెప్పి పాట రాసిండు. ఇంకొక వేరే కవులు రాసిండు, పల్లె పల్లెనా పల్లేర్లు మలిసే పాలమూరులోనా అని. అది పాలమూరు పరిస్థితి ఒకనాడు. పాలమూరు అంటే వలసల జిల్లా. కానీ ఏం చేసిండు కేసీఆర్ గారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలు చేసిండు. ఏమేం చేసిండు? మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, వనపర్తి. మీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే, ఒక్కటి కూడా లేకుండే. 65 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. మన పిల్లలు చదువుకొని డాక్టర్ లేదామంటే కేసీఆర్ గారు 5 జిల్లాలు మాత్రమే చేయలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిండు. 65 ఏళ్లలో చేయని పని ఇవాళ కేసీఆర్ గారు కేవలం 9.5 ఏళ్లలో చేసిండు. ఒక మెడికల్ కాలేజే కాదు, ప్రతి జిల్లాకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. అది మాత్రమే కాదు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు 8 లక్షల ఎకరాలు సాగులకు తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి నీళ్లు తెచ్చి బ్రహ్మాండంగా మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒకవైపు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వాటి మీద కూడా దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరులో బ్రహ్మాండంగా పంటలు పండే వాతావరణం తీసుకొచ్చిండు. మొత్తం రైతులు కలకలలాడే విధంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రుణమాఫీ, నీళ్లు ఇన్ని తెస్తే ఇదంతా మారింది, పరిస్థితి మారింది. ఉతగానే పెరిగింది ఆ భూముల రేట్లు. ఇప్పుడు అన్నాడు భూముల రేట్లు పెరిగినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. ఉతగానే పెడతాయి ఆ భూములు? ఉతగానే పెరిగితే మరి ఎందుకో ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు పెరగలేదు. ఒక షాద్నగర్ అంటే హైదరాబాద్ దగ్గర ఉంటుంది, పెరిగింది అన్నట్టు కాదు. మీరు యాడికైనా పోండి, అలంపూర్ పోండి, గద్వాల్ పోండి, కొల్లాపురం పోండి, అచ్చంపేట పోండి, కొడంగల్ పోండి, ఎక్కడన్నా ఇవాళ మీ జిల్లాలో, పాత జిల్లాలో ఎక్కడన్నా ఎకరం 5 లక్షలు తక్కువ ఉన్నది ఎక్కడన్నా? ఇదివరకు 50,000 ఎకరం లేని జాగలల్లా, ఇదివరకు 70,000 లేని జాగలల్లా ఇలా 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మీ కళ్ళ ముందర ప్రజల సంపద పెరిగిన మాట వాస్తవం కాదా? ఇలా ఉన్నదా పరిస్థితి? మళ్ళా వీళ్ళు వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగుందా? రియల్ ఎస్టేట్ మళ్ళీ డౌన్ అయిందా లేదా? ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళు చేసే కబ్జాలు, వీళ్ళ దందాలు, వీళ్ళు చేసే గలీజ్ పనులు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే. ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో యాద్ చేసుకోండి, పల్లె ప్రగతి అనే కార్యక్రమం కేసీఆర్ గారు పెట్టి ఎన్ని అద్భుతాలు సృష్టించిండు. ప్రతి ఊర్లే నర్సరీ, ప్రతి ఊర్లే ఒక ట్రాక్టర్, ప్రతి ఊర్లో ఒక ట్యాంకరు, ప్రతి ఊర్లో బ్రహ్మాండంగా ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం. దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అవి? ఏ రాష్ట్రంలో ఏ ఊరిలో కూడా గిన్ని సౌలతులు లేవు. అందుకే మనది మనం కితాబిచ్చుకున్నాడు కాదు. తెలంగాణ జనాభా భారతదేశం పరంగా చూసుకుంటే మొత్తం భారతదేశం జనాభా 147 కోట్లు.
అందులో మనం 4 కోట్లు అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు బెస్ట్ పంచాయతీలు ఏడున్నాయంటే 30% అవార్డులు గెలుచుకున్న రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. అవు గది కేసీఆర్ చేసిన పని. పట్టణాలు బాగా చేసిండు, పల్లెలు బాగా చేసిండు. ఇలా హైదరాబాద్కి వస్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది. మన చుట్టాలు మన దోస్తులు ఎంత బాగా మాట్లాడతారు. మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తుంటే ఇది హైదరాబాద్ ఆయన, మనం ఏ దేశంలో ఉన్నామా బయట ఎక్కడో ఉన్నామా అని చెప్తారా లేదా మీ పిల్లలు. గట్ల చేసిండు కేసీఆర్ గారు. ఇటు పట్టణాలు బాగా చేసిండు, అటు పల్లెలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, మీ షాద్నగర్లో పరిశ్రమలు తెచ్చిండు, ఇన్ని రకాల పని చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, అభివృద్ధి బాగా చేసిండు. మరి ఎందుకు ఓడిపోయాను? ఎందుకంటే ఒకటే కారణం, మళ్ళా చెప్తున్నా నేను, ఐకమత్యం లేకపోవడమే. ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు పక్కకెళ్ళి నాకు, రవి అన్న ఇంకొక 15-16 గెలిచేది ఉండే జర్రల పోయింది. ఒక గదే మనం సవరించుకోవాల్సింది. ఇప్పుడు మన షాద్నగర్లో మన పార్టీ చక్కదిద్దాలి. ఆ బాధ్యత నాది, నేను తప్పకుండా నేను చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను. అంజన్న గారి నాయకత్వంలో 2001 నుంచి నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వారి నాయకత్వంలోనే నడుస్తాం. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా జిల్లా పరిషత్ గెలవాలంటే షాద్నగరే కీలకం అవుతుంది. రంగారెడ్డి కానీ అటు మహబూబ్నగర్ కానీ షాద్నగర్ కీలకం అవుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లో పంచాయతీ పడుతుంది. మన ఊళ్ళే 2-3 కొట్లాడతారు ఒకటే ఊళ్ళే. వాళ్ళందరూ కూర్చోవాలి. వాళ్ళందరినీ కలిపే బాధ్యత కూడా అంజన్నదే. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. అయిపోయింది రా తమ్మి ఎలక్షన్, మళ్ళీ ఇప్పుడు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ అవుతుంది, పార్టీ కండువా వేసుకొని తిరిగేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం అందరం ఐకమత్యంగా కొట్లాడాలని చెప్పి ప్రతి ఊళ్ళే మీరే కూర్చోబెట్టాలి. ప్రతి మండలంలో అవసరమైతే సమన్వయం చేయాలి, ముందుకు పోవాలి. నేను మనస్ఫూర్తిగా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి 2028లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేదే మనందరి కోరిక. ఇలా ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. రాష్ట్రంలో ఇలా ప్రతి రైతు కోరుకుంటున్నాడు మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనే మాట ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటున్నది తప్పకుండా మాకు కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగింది, మళ్ళీ మంచి ఆయనే చేయగలుగుతాడని. అట్లాగే పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని అన్ని లంగ మాటలు చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినారు. అట్లాగే ప్రతి వర్గాన్ని బీసీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని బొంకితిరి. సర్పంచ్ ఎలక్షన్ల రిజర్వేషన్ ఎంత ఇచ్చిరా ఆఖరికి బీసీలకు 17. మరి ఊకోవాలన్నా మనం 42 అని చెప్పి కొండంత రాగం తీసి గాడిది పాట వాడితే ఊకుందామా? తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అట్లాగే ఎస్సీలకు మోసం చేసిరు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటే 12 పైసలు ఇచ్చినావా? 12 లక్షలు కాదు 12 పైసలు ఇచ్చిండు ఎవరికన్నా దళితులకు. మరి ఊకుందామా? దళితులకే కాదు గిరిజనులకు ఇస్తా అన్నాడు. మా లంబాడ సోదరులు మన ఎందుకో తామడాలలో ఓట్లు వేయలే, మాకు ఓట్లు వేయలేమన్నా పోయినసారి. ఏమిటికో కోపం వచ్చింది, దళితులకు దళిత బంధు ఇస్తుండు మాకు ఇవ్వవా అని. మా మిట్టునాయక్ సాబ్ ఇన్నే ఉన్నాడు, ఇంకా మా నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నాయకులందరికీ నేను కోరుతున్నా, ఆలోచన చేయండి. తాండాలు గ్రామ పంచాయతీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? ఇందిరమ్మ బతుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇందిరమ్మ వాయే, ఆయన ఆమె కొడుకు వాయే, ఇప్పుడు ఆమె మన్మడు వచ్చే. మొన్న కేసీఆర్ చేసిండు మళ్ళా తాండాలు పంచాయతీలు. కాంగ్రెస్ వాడు చేసిండా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్, కొత్త మండలాలు చేసింది కేసీఆర్, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసింది కేసీఆర్, కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. ఆ జిల్లాలలో మీ పల్లెలలో అభివృద్ధి తెచ్చింది, సంక్షేమం తెచ్చింది కేసీఆర్. ఇవన్నీ జల్దీ మర్చిపోదామా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక మీ ఎమ్మెల్యే గురించి నేను చెప్పా, ఇక ఆయన గురించి చెప్పుకుంటే టైం దండుగా. ఇక్కడ ఆయన గురించి నేను చెప్పగాని ఇక ఆయన ఏందో ఆయన గురించి విడిచిపెట్టు. నేనేమంటా అంటే మనకు వ్యక్తులతో పంచాయతీ లేదు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలబట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్నగర్లో ఒక్క మండలి పోకుండా, ఒక్క ఎంపీటీసీ పోకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం, అంజననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా, గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ట్రాక్టర్ ఎక్కించిండు. 2 సావు బతుకులు ఉన్నారు లేడీస్, ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడబడబట్టే, మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం, తొందరేం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం,
మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలా మంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు, వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. సీనియర్లు మంచిగా పైకి రాండి, జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం ఇవ్వి, మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి, ఊరికి ఇవ్వండి. తప్పకుండా పార్టీ నీకు పదవి కావాలంటే వస్తుందిరా మెల్లగా. మనోళ్ళు ఎక్కువ పెడుతుంది. సర్పంచ్ గారు నువ్వు లొల్లి అయిపోయింది, ఎలక్షన్ నీ ఆగు. ఎందుకు చెప్తున్నా అంటే గెలిచిరు సంతోషం. అసలు ఆగుతాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, కమిటీలు వేసుకుంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు అందరు కూర్చొని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఎంపీటీసీ అనగానే ఒకటే బీఫామ్ ఉంటుంది, ఒకరికి టికెట్ వస్తుంది, కొట్లాటోళ్ళు 4 ఉంటారు. ఆ మిగతా 3 కూర్చోబెట్టి పెద్దలు సమన్వయ సమితి కూర్చొని అంజన్ననా లేకపోతే మండల పెద్దల కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చెప్పాలి? తమ్మి నువ్వు పార్టీ కమిటీలకు రా, లేకపోతే తమ్మి రేపు మార్కెట్ కమిటీలు వస్తాయి, నువ్వు ఫలానా డైరెక్టర్ తీసుకో, ప్రభుత్వం 2.5 ఏళ్లలో వస్తుంది తమ్మి, రంది పెట్టుకోకని చెప్పాలి. ఇంకొక మాట నేను గెలిచిన సర్పంచ్లో కూడా చెప్తున్నా. ఆడ ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం లేదు, కూర్చో మీరు మాట్లాడు. ఆగుతాం మేము. ఏం పేరైనా పేరు? మల్లేష్. మళ్ళీ మాట్లాడతాం. అసలు ముచ్చట చెప్పని ఆగు. నువ్వు ఇంటర్నెట్ లేవు, నీలో నీది. అయితే సర్పంచ్లకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇందులో ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఆ ఏ సొత్తా, నీ అబ్బా సొత్తా, ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తున్నా? యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతాందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు. మీవాడు ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు, మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మీద దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు. గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ, ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు, ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం, ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్ లేంది, పంచాయతీ స్కూల్ లేంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన. ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ